మహానటి కీర్తి సురేష్ కెరియర్లోనే ఒక మైలురాయిగా చెప్పుకునే చిత్రం. మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి తమిళంలో, తెలుగులో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. సావిత్రి పాత్రలో కీర్తి నటనకు గాను అభిమానులు ఫిదా అయిపోయారు. సావిత్రి అభిమానులు సైతం కీర్తిలో సావిత్రిని చూసుకున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి కీర్తి సురేష్ ఒక ఆసక్తికర విషయం చెప్పింది. ఇటీవల ఒక ఛానల్కు ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి, ఆ మధ్య గుంటూరులో పెద్దాయన నన్ను పట్టుకొని అప్పట్లో మా సావిత్రమ్మను చూసినట్టే ఉందమ్మా అని వదల్లేదు అని, ఆయన చూపిన అభిమానం చూసి చలించిపోయా అని ఆసక్తికర విషయం చెప్పింది. ఇక తాను ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాను అని చెప్పుకొచ్చింది. అదేవిధంగా ఎన్టీఆర్ బయోపిక్లో సావిత్రి పాత్రలో చేయమని అడిగారు. దానికి మీ సమాధానం ఏంటి అని అడిగితే, దానికి నేను కాదు అని చెప్పాను. ఒకసారి మహానటిగా కనిపించాను, ఇప్పుడిప్పుడే దానిలో నుంచి బయటపడుతున్నా అని చెప్పుకొచ్చింది. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రాంప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి. నా పేరు తడివేలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. Tell me pretty lies, look me in the face. Tell me that you love me, even if it's fake, 'cause I don't fucking care.